అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం 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 అని ప్రతి ఒక్కరు కూడా స్తోత్రం 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 అని యేసయ్యకి స్తోత్రాలు చెప్దామా? నేను ఒక మాట చెప్తున్నాను, సజీవులంగా ఉన్నామనుకున్న వారే దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులైన వారు, చనిపోయిన వారు దేవునికి స్తోత్రాలు చెప్పాల్సిన పని లేదు. నా మాటలు అర్థమైతే సజీవులైన వారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి ఇంటి కూడా మృతులైన వారు కొందరు ఉంటారు, ప్రతి ఇంటి కూడా ఆత్మలో చనిపోయిన వారు కొందరు ఉంటారు. వారు నోరు తెరవరు, వారు దేవుణ్ణి స్తుతించరు. అపవాది దేవుణ్ణి స్తుతించనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు వారి జీవితాలు. దయచేసి అలాగున కాకుండా అందరం కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. వందనాలు 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 వందనాలు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను
సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. రెండు చేతులు పైకెత్తుదాం. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. ఆరాధన ఆపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. యేసయ్యా మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచారు. ఈ వాగ్దాన కూడికలో ప్రారంభం నుండి ఎంతవరకు మీ కృప మాతో ఉంచి మీ నామాన్ని మీరు మహిమపరుచుకున్నారు. ఆరాధన ద్వారా కూడా ఇదిగో నాయన నేను ఘనపరిచే కృపను మాకు ఇచ్చారని బట్టి మీకు వందనాలు. వాగ్దాన సందేశం ద్వారా రాత్రి మీరు మాతో మాట్లాడి మా హృదయాలను ధైర్యపరచమని, మమ్మల్ని బలపరచమని, మీ వాగ్దానాలు మా జీవితాల్లో స్థిరపరచమని, నెరవేర్చమని, మీ వాక్యం ద్వారా ఎక్కడున్న వారందరూ ఆదరించబడి, బలపరచబడి, దీవించబడి ఇదిగోనైనా ఈ స్థలం నుండి వెళ్ళినట్టు కృప దయచేయమని నిలబడుతున్నాను. ఈ కుమారుడు మీరు మరుగు చేసి మాట్లాడి మాకు పొందాలి. మాకు కావలసిన ఆత్మీయ వర్తమానం మీరు మాకు అనుగ్రహించారు. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.